థియేటర్ లో ఇంత రచ్చనైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాంచన రీ రిలీజ్ అయింది కదా, నేను కూడా వెళ్దామని టికెట్ బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాను. వెళ్లేదారిలో ఒక ప్లేట్ మోమోస్ తినైతే వెళ్ళాను. ఇంకా సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈ సీన్స్ తో స్టార్ట్ అయ్యాయి హర్రర్ సీన్స్. నాకైతే ఈ సినిమా అంత గుర్తు కూడా లేదు. మన రాఘవ గారి ఎంట్రీ కూడా అయింది. ఇంకా వీళ్ళిద్దరు కామెడీ గురించి మనకు తెలిసిందే, బాగా నవ్వుకోవచ్చు వీళ్ళ కామెడీకి. చూస్తూ చూస్తూ బ్రేక్ టైం అయితే వచ్చింది. వెళ్ళేమన్నా తీసుకుందామంటే చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా ఎలాగో ఒక దూరైతే ఒక పాప్కార్న్ అయితే తెచ్చుకొని తిన్నాను. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయింది అయ్యా అసలైన రచ్చ. ఈ అమ్మాయి చూడండి, ఎవరో బ్లాక్ సారీ వేసుకొని భలే రిలేటెడ్ గా డాన్స్. ఈ సాంగ్ ఒక్కొక్కరు ఎలా ఎగిరారు మీరే చూడండి. నేనైతే ఇలా లైవ్ డాన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. మనం ఎగరలేదు కానీ చూసి అయితే ఆనందించాం. ఈ మూవీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మగాడంటే శివుడు, ఆడదంటే శక్తి, హిజ్రా అంటే అర్ధనారీశ్వరుడు. ఇది అందరికి తెలిసిన విషయమే కానీ ఎవ్వరు వాళ్ళని తక్కువ చేసి చూడకండి, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఇంకా ఈ పాటకి నాకు వచ్చిన హైప్ అయితే చూడండి మీరే. నేనైతే ఈ కాంచన రీ రిలీజ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ మూవీ అయితే బెంగళూరులో ఉన్న అన్ని థియేటర్స్ లో రన్ అవుతుంది. మీరు కూడా వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయండి. ఇంకా మూవీ అయిపోగానే ఒక బ్రౌనీ బాల్ తీసుకొని అయితే పీజీకి రిటర్న్ అయిపోయాను. బై బాయ్.